Welcome to MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil. రాజు గారు రెడీగా ఉన్నారండి. సో మనం గుమగుమలు సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్ గుమగుమలు. సో రాజు గారు, గుమగుమలు సెగ్మెంట్ లో ఇవాళ మీరు మాకేం చూపించబోతున్నారు? మేతి బైగన్ ఫ్రై. ఓ, మేతి బెంగన్ ఫ్రై అంటే వంకాయలు మెంతి కూర. ఈ రెండింటి కాంబినేషన్ లో ఫ్రై ఐటమ్ చేస్తున్నాను. ఓకే, మామూలుగా వంకాయతో వేరే కాంబినేషన్స్ అన్ని చేస్తూ ఉంటాం, కానీ మెంతికూరతో బాగానే ఉంటుందండి? ఎస్ అండి, అంటే బేసిక్ గా మనకు వంకాయ అనేది ఏంటంటే ఏ కాంబినేషన్ చేసుకున్నా ఈజీగా దానికి మోల్డ్ అయిపోతుంది. సో మేతి కాంబినేషన్ ఫ్రై ఐటమ్ లో చాలా బాగుంటుంది. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మేతి బెంగన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, పోపు దినుసులు 1 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, నూనె 3 టేబుల్ స్పూన్లు. మేతి బెంగన్ ఫ్రై. సో రాజుగారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే, చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి. ఓకే, కూడా ముందుగా ఆయిల్, దీంట్లో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఈ రెండే వాడుతున్నాం. ఓకే, ఓన్లీ జీలకర్ర ఆవాలు. ఎస్ అండి, సరిపోతుంది. ఇది కొంచెం వేగుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, మెంతి కూర హెల్త్కి చాలా మంచిది అంటారు అంతే కదండి? ఎస్ అండి. సో దీంట్లో మనకు అంటే 2 రకాలు దొరుకుతాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. అంటే కొంచెం చిన్నది 2 ఆకుల్లో ఒకటి దొరుకుతుంది, ఇది కొంచెం పెద్దగా అయింది అనమాట. సో రెండింటితో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆ టేస్ట్లో అనేది. సో ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కొద్దిగా వేగగానే దీంట్లో మెంతి కూర. సో ఇది బాగా వేగాలి మనకు. సో లేకపోతే మనకు కొంచెం చేదుగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, మామూలుగా మెంతి కూర పప్పు విన్నాను, నేను తిన్నాను. వంకాయతో కాంబినేషన్ చేస్తూ ఉంటారు. ఇది అలాగే వంకాయ ఒకటి, తర్వాత చిక్కుడుకాయతో, ఓకే, ఆలు కాంబినేషన్లో, గోబీ కాంబినేషన్లో, ఫ్రై ఐటమ్స్లోనే వాడచ్చు. కర్రీస్ కూడా చేసుకోవచ్చు. సో కొంచెం తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్, అందరికి తెలిసిందే. ఓకే, కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఫాస్ట్గా బయటకు వచ్చేసి తొందరగా వేగుతుంది. ఓకే, సో ఇది వేగుతున్నప్పుడు మనకు కొంచెం ఆ కమ్మటి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఆ మేతి తాలూకుది. అవును, కొంచెం స్టార్ట్ అయిపోయింది, మంచి స్మెల్ స్టార్ట్ అయిందండి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు వంకాయలు మనకు చాయిస్ అండి. కొంతమందికి కొంచెం పెద్ద ముక్కలు ఉంటే ఇష్టం, చిన్న ఇష్టం. సో వాళ్ళకి తగ్గట్టుగా వంకాయలు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం చిన్నగా చేశాను. ఓకే, సో వంకాయలతో పాటుగా సరిపడా ఉప్పు. సో ఇక్కడ ఈ ఫ్రైకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు. ఓకే, ఈజీగానే ఉందండి, చాలా ఈజీ చేసుకోవడం. జస్ట్ మనకి ఇప్పుడు ఏంటంటే ఈ వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గితే ఆల్మోస్ట్ మనకు డిష్ అయిపోయినట్టే. ఓకే, సో ఇది బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసేదాన్ని. ఓకే, సో ఇక్కడ కూడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి వంకాయలో ఉన్న వాటర్ కూడా తొందరగా బయటకు వచ్చేసి తొందరగా మగ్గిపోతుంది. ఓకే, సో ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదండి? ఎస్ అండి. ఈలోపు మనందరం ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా:
మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వెండి వస్తువులు కొంటూ ఉంటాం. పూజా సామాగ్రిగాను, అలాగే గ్లాసులు, ప్లేట్లు తినడానికి తాగడానికి వాడుతూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఈ వెండి వస్తువులు వాడినా వాడకపోయినా కూడా గార పట్టేసి నల్లగా తయారవుతూ ఉంటాయి. ఎలా క్లీన్ చేయాలా అని బాధపడడం కంటే ఈ చిట్కా ట్రై చేయండి, చాలా బాగా క్లీన్ అయిపోతాయి. ఏం లేదండి, పచ్చి పాలలో ఒక కాటన్ కానీ లేదా మెత్తటి బట్ట కానీ అద్దుకుని ఈ వెండి వస్తువుల్ని శుభ్రం చేయాలి. ఇలా చేసినట్లయితే చక్కగా శుభ్రం అయిపోతాయి. చిట్కా చూసాం కదండి. రాజుగారు ఇవి మగ్గిపోయి ఉంటాయా? చూద్దాం. ఓకే, మగ్గిపోయాయి. మీకు తీయగానే మంచి స్మెల్ వస్తుంది. సో లాస్ట్లో ఇప్పుడు పౌడర్స్ యాడ్ చేసేసుకున్నాం. కొద్దిగా ధనియాల పొడి. ఓకే. సో కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనకు అక్కడ మేతిని కూడా ఇవి డామినేట్ చేయకుండా ఉండాలి. కొద్దిగా జీలకర్ర. మంచి స్మెల్ అండి, వెరీ టెంప్టింగ్. సో ఇది రైస్తో తినొచ్చు, మనం చపాతీతో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. పుల్కాస్ అయితే ఓకే. సో రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. ఎస్. లాస్ట్గా గార్నిష్ కొద్దిగా కొత్తిమీర. వేడివేడిగా మేతి బ్యాంగన్ ఫ్రై రెడీ. చాలా టెంప్టింగ్ గా ఉందండి మేతి బ్యాంగన్ ఫ్రై. నాకు ఎప్పుడు టేస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నాను, కానీ టేస్ట్ చేసే ముందు నేను తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. మేతి బ్యాంగన్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి మేతి బ్యాంగన్ ఫ్రై రెడీ. మేతి బెంగన్ ఫ్రై టేస్ట్ చేసేద్దాం రాజు గారు, చాలా టెంప్టింగ్ గా ఉంది. ఎస్ అండి, స్మెల్ చాలా బాగా. అవును. సూపర్ కాంబినేషన్ మేతి అండ్ బ్రింజాల్. దాని ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఫస్ట్ మనం అలా ముక్క నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ మేతి ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. అలా నములుతూ ఉంటే అప్పుడు బ్రింజాల్ నిజంగా చాలా బాగుందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిట్కా. కొన్నిసార్లు ఇంట్లోకి చీమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఎర్ర చీమలు కానివ్వండి, నల్ల చీమలు కానివ్వండి, చీమలు ఎక్కువగా అంటే వర్షాకాలం అలాంటి సీజన్స్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. లేదు తీపి పదార్థాలు ఎక్కువగా నిల్వ ఉంచినా కూడా చీమలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు చీమలు ఉన్న ప్రాంతంలో కొద్దిగా వాటర్లో వెనిగర్ కలుపుకొని ఆ నీళ్లను కనుక అక్కడ చల్లినట్లయితే చీమలు రాకుండా ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో సూపర్ రెసిపీస్ చూపడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి పరిచయం చేసుకుందామా? హాయ్. హాయ్, మీ పేరు? సరస్వతి అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? చింతల నుంచి వస్తున్నాం అండి. చింతల నుంచి వస్తున్నారు. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు లలిత, నేను చింతల నుంచి వస్తున్నాను. ఓ, ఇద్దరు చింతల నుంచి వస్తున్నారు. ఫ్రెండ్స్ కూడా, బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్. అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సెగ్మెంట్. చిన్నప్పటి నుంచా? 6 years నుంచి. 6 years నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అవునండి. వెరీ నైస్. మీరు చేసే వంట పేరేంటండి? సొరకాయ గుమ్మడి హల్వా. సొరకాయ గుమ్మడి హల్వా. మరి మీరు? నేను క్యాప్సికమ్ రింగ్స్ అండి. ఓ, క్యాప్సికమ్ రింగ్స్. ఒకళ్ళు హాట్, ఒకళ్ళు స్వీట్. వెరీ నైస్. ఎవరు ముందు చేస్తారు? మీరే చేస్తారా? క్యాప్సికమ్ రింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాప్సికమ్ రింగ్స్ కి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. క్యాప్సికమ్ రింగ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ఎలా చేయాలో లలిత గారిని అడిగేద్దాం. ఓకే అండి, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. ఓకే. సో ఇందులో మేము కొంచెం మైదా, కొంచెం కార్న్ ఫ్లోర్, ఓకే, సేమ్ ఈక్వల్ క్వాంటిటీ వేయాలండి. ఇది మైదా
కార్న్ఫ్లోర్ రెండు ఈక్వల్ క్వాంటిటీ. ఇది 2 teaspoons అయితే ఇది 2 teaspoons. ఓకే, మైదా కార్న్ఫ్లోర్ రెండు ఒక బౌల్లో వేసుకున్నారు ఈక్వల్ క్వాంటిటీస్ లో. ఇది కొంచెం మిక్స్ చేసేయాలి. దాని తర్వాత దీంట్లో కొంచెం చాట్ మసాలా, ఓకే, ఫస్ట్ చాట్ మసాలా లైట్ గా ఫ్లేవర్ కోసం. మళ్ళీ దాని తర్వాత స్ప్రింకిల్ చేసుకోవచ్చు దానిపైన. ఓకే, మనకు తగినంత చిల్లీ పౌడర్. ఓకే. మీరేంటి స్టడీయింగ్ అండి, మ్యారీడా? నేను మ్యారీడ్ అండి. ఓకే, యూ వర్కింగ్ ఆర్ హోమ్ మేకర్? హోమ్ మేకర్. కొంచెం సాల్ట్, ఓకే, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఇది కొంచెం మిక్స్ చేసేసుకొని చల్లని వాటర్లో మిక్స్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అంటారు. అవునా? సో వాటర్ ఇవ్వనా? ఇవ్వండి. ఇదిగోండి వాటర్. ఓకే, చల్ల వాటర్లో చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఎవరి దగ్గర నేర్చుకున్నది రెసిపీ మీరు? నేను యాక్చువల్లీ మ్యాగజైన్స్ చదువుతూ ఉంటాను. ఓకే, సో ఇప్పుడు 2002 నుంచి చదువుతూనే ఉన్నాను. అప్పుడు కుకింగ్ మ్యాగజైన్స్ లేకపోతే నార్మల్ మ్యాగజైన్, దాంట్లో కుకింగ్ రెసిపీస్ ఉంటాయి కదా, అవి నేను స్టోర్ చేసుకుని రాసుకుంటా ఉంటాను అనమాట. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. పిల్లలా అండి? అవునండి. ఎంతమంది? 2, ఒక బాబు ఒక పాప. ఓకే, అంటే అది లూజ్ గా చేసుకోవాలా లేకపోతే బజ్జీ పిండిలో కొంచెం కలుపుకుంటే చాలా. ఇంకేంటంటే మీ హాబీస్ ఏం చేస్తారు ఇంట్లో? యాక్చువల్లీ నేను టీవీ షోస్ చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. స్టార్ మహిళ, అభిరుచి, ఈ ప్రోగ్రామ్స్, లైవ్ ప్రోగ్రామ్స్ అన్న చాలా ఇష్టం. అందులో పార్టిసిపేట్ చేయాలంటే ఇంకా చాలా ఇష్టం. సో మా ఈటీవీ షోస్ అన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంది. నేను స్టార్ మహిళకు కూడా వెళ్ళానండి. ఓకే, వెరీ నైస్. ఆయిల్ కూడా వేడెక్కుతుందండి. యూజువల్లీ మీరు ఎలాంటి వంటలు ట్రై చేస్తుంటారు? స్నాక్ ఐటమ్సా లేకపోతే అని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ట్రై చేస్తాను. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ట్రై చేస్తుంటారా? మా అబ్బాయికి లంచ్ బాక్స్ లో ఏదో ఒకటి స్పెషల్ లేకపోతే మమ్మీ ఈ రోజు ఏం చేశారు అని అడుగుతారు. లేకపోతే లంచ్ బాక్స్ ఎలా వెనక్కి వస్తుందా? వెనక్కి వచ్చేస్తుందండి. సో ఇప్పుడు ఇది ప్రిపేర్ అయిపోయింది. ఓకే, దీంట్లో క్యాప్సికమ్ సీడ్స్ లేకుండా ఇలా కట్ చేసుకోవాలి. కొన్ని అంటే లైట్ గా ఉంటే పర్లేదు, ఎక్స్ట్రా ఉంటే తీసేసేయాలి. ఓకే, కొంచెం ఉన్నా పర్లేదు. ఓకే, ఇలా ఆల్మోస్ట్. సో క్యాప్సికమ్ సీడ్స్ లేకుండా ఇలా కట్ చేసుకోవాలి. లైట్ గా ఒక 2-3 సీడ్స్ ఉన్నా పర్లేదు అంటున్నారు. ఇలా ఉంటే షేప్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అన్నారు కదా పిల్లలు తినడానికి. సో ఇది ఇందులో డిప్ చేసేసుకొని, ఓకే, ఆయిల్ హీట్ ఎక్కింది. క్యాప్సికమ్ ని ఆ బ్యాటర్ లో డిప్ చేసుకొని ఆయిల్ లో వేస్తారు. సో ఎప్పటి నుంచి? 6 years నుంచి అన్నారు కదా. అంటే కాలేజ్ లో కలిసారా? యాక్చువల్లీ మేము ఒకే ఇంట్లో పక్క పక్కనే ఉంటున్నామండి. ఓ, నేబర్సా? అవును. సో కలిసి వంటలు ట్రై చేస్తారా? మీరు చేసినప్పుడు తను టేస్ట్ చేయడం, మీరు చేసినప్పుడు అంటే తను నాకు సర్ప్రైజ్ ఇస్తుంది, చేశాక నేను తనకు సర్ప్రైజ్ ఇస్తాను. సో కాంపిటీషన్ లాగా అన్నమాట. అవును. ఎంతసేపు ఫ్రై అవుతాయి? ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ లాగా చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయండి. స్కూల్ నుంచి పిల్లలు రాగానే యమ్మీ యమ్మీగా ఉంటాయి. అసలే రైనీ సీజన్, వర్షాలు పడుతున్నాయి. సో బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు పక్కన పక్కన ఉన్నారంటే చాలా లక్కీ. ఎప్పుడంటే అప్పుడు టైం పాస్ అయిపోతుంది, అన్ని షేర్ చేసుకోవచ్చు. చూడండి, అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, సర్వింగ్ డిష్ లో తీసుకుందామా? తీసుకుందాం. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్ గా 5 minutes లో అయిపోతున్నాయి. సర్వింగ్ డిష్ లో తీసుకుందాం. తీసుకుందామండి. దీని కాంబినేషన్ లో ఏం బాగుంటుంది? కెచప్ కానీ గ్రీన్ చట్నీ కానీ చాలా బాగుంటుంది. ఓకే, టొమాటో సాస్, గ్రీన్ చట్నీ.
సో ఇది యాక్చువల్లీ మనం టిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ Excess oil అంతా absorb అయిపోతుంది. ఓకే, అయిపోయిందా అండి? ఇంకేమన్నా ప్రాసెస్ ఉందా? దీని మీద కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని ఓకే, యమ్మీ క్యాప్సికమ్ రింగ్స్ రెడీ. వేడి వేడి క్యాప్సికమ్ రింగ్స్. వర్షాకాలంలో అలా బాల్కనీలో కూర్చొని వేడి వేడి క్యాప్సికమ్ రింగ్స్ తింటూ ఉంటుందండి, సూపర్ గా ఉంటుంది. నాకైతే టేస్ట్ చేయాలండి, కానీ దానికంటే ముందు దీని తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ రింగ్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, చాట్ మసాలా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో క్యాప్సికమ్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ రింగ్స్ రెడీ. ఓకే అండి, క్రిస్పీగా క్యాప్సికమ్ రింగ్స్ రెడీగా ఉన్నాయి. రాజుగారు టేస్ట్ చేసేద్దామా? ఓకే, సో క్యాప్సికమ్ దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్నాక్స్లలో చాలా మంచిగా అనిపిస్తుంది క్యాప్సికమ్తో. కరకరలాడుతూ ఒక్కరం కూర్చొని ఉన్నా అలా మాట్లాడుతూ ఉంటుంది అంతా. మీరు టేస్ట్ చూడండి. లలిత గారు టేస్ట్ చేయండి. మీరు ఫస్ట్ టేస్ట్ చేయండి. మీరు చూడండి. ఎలా ఉంది మీ ఫ్రెండ్ వంట? చాలా బాగుంది. మనం పిల్లలకి అలా చేసి పెట్టేటప్పుడు మన క్యాప్సికమ్ లో కలర్స్ దొరుకుతాయి. అవును, రెడ్ కలర్, ఎల్లో కలర్, ఇలా గ్రీన్ కలర్, అలా కలర్ఫుల్. సో అలా కలర్ఫుల్ గా పెట్టేస్తే ఇంకా హ్యాపీగా తినేస్తారు. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. కలర్ అనేది సింపుల్ గా చేసుకున్నా టేస్ట్ గా చేశారండి. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయండి క్యాప్సికమ్ రింగ్స్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అసలు బాత్రూమ్ అనేది అద్దంలా ఉండాలనుకుంటారు చాలా మంది. ఎందుకంటే బాత్రూమ్ క్లీన్ గా ఉంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, క్రిమి కీటకాలు కూడా చేరకుండా ఉంటాయి. ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే, బాత్రూమ్ గోడలంతా కూడా మరకలు పట్టేసి ఉంటుంది, కొన్ని చోట్ల జారుతూ ఉన్నట్లుంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, కొద్దిగా వేడి నీళ్లు తీసుకుని వేడి నీళ్ళలో వంట సోడా, అలాగే వెనిగర్, నిమ్మరసం ఇవన్నీ కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని మంచి బ్రష్ తీసుకుని కనుక క్లీన్ చేసినట్లయితే బాత్రూమ్ గోడలు కానీ ఫ్లోర్ కానీ అంతా చాలా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. ఎలాంటి క్రిమి కీటకాలు రావు, ఇన్ఫెక్షన్స్ బాధే ఉండదు. సో మీరు సొరకాయ గుమ్మడి హల్వా అన్నారు కదండి? అవునండి. సొరకాయ గుమ్మడి హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ గుమ్మడి హల్వా కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కోవా కొద్దిగా, పాలు 1/2 కప్పు, గుమ్మడి గింజల పేస్ట్ 1/2 కప్పు, కిస్మిస్ కొద్దిగా, ఫుడ్ కలర్ చిటికెడు. తయారీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. సరస్వతి గారు, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నెయ్యి వేయాలండి. ఫస్ట్ జీడిపప్పు వేసాము. మీ ఇంట్లో ఎక్కువ ఏమి ఇష్టపడతారు, స్వీట్సా హాట్ అండి? రెండువా? మీకు ఏ వంటం బావచ్చు? నాకా గోబీ 65 బాగా చేస్తాను. గోబీ 65. స్వీట్స్ లో? స్వీట్స్ ఇదేనా? ఇది మా వారు నేర్పించారు. మీ వారు నేర్పించారా? అవునండి. సూపర్. మా వారు వంటలు చాలా బాగా చేస్తారు. ఓ, సండే వస్తే మాకు ఫుల్ రెస్ట్. సండే వస్తే ఫుల్ రెస్ట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి అన్ని లేదు, ఓన్లీ లంచ్, నాన్ వెజ్. ఓ, నాన్ వెజ్ స్పెషలిస్ట్. ఓకే ఓకే, అయితే మీరు చాలా లక్కీ అయి ఉంటారు. చాలా. సో వంటలని ఆయన నేర్పించారా ఏంటి? అన్ని లేదు, recipes? లేదుగా. తీసేద్దాం. ఓకే, జీడిపప్పులు తీసి వేరే బౌల్లో వేసేసుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ కిస్మిస్. కిస్మిస్ ఎక్కువసేపు ఉంచకూడదు. అవునండి, ఓకే, జస్ట్ అలా వేసి ఇలా తీసేయడమే. అవి బాల్స్ లాగా వచ్చేస్తాయి కదా, లేకపోతే మాడిపోతాయి. మీరు కూడా టీవీ ఎక్కువ చూస్తుంటారా, లేకపోతే ఇంకేమైనా హాబీ ఉందా? టీవీ చూస్తాను, ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తానండి. సో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి అన్ని షోస్కి వెళ్ళిపోతుంటారా? ఆల్మోస్ట్ వెళ్ళిపోయామన్నీ. ఓ, ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ నేతిలోనే సొరకాయ వేసేద్దామండి. ఓకే,
తరిగిన సొరకాయ అండి. తురిమిన సొరకాయ ఇదే నెయ్యిలో వేసేసాము. కొంచెం సిమ్లో కుక్ చేసుకోవాలి. సిమ్లో. ఓకే. ఎంతసేపు కుక్ చేయాలి ఇది సిమ్లో? ఒక 15 minutes 15-20 minutes. అంటే కలర్ మారుతుందా అండి ఇది? అంటే కలర్ ఏం మారదు, అది మెత్త కావాలి, ఉడకాలి. మెత్త కావాలి. దాని వాసన స్మెల్ పోవాలి. ఓకే. ఇంకా డాన్స్ సింగింగ్ ఏమన్నా? సింగింగ్ అయితే రాదు, డాన్స్ అయితే చేస్తాను. మీరు ఏమైనా పాటలు పాడతారండి? నేను కూడా డాన్స్ అండి. తల్లి నాని అభిరుచులు రెండు కలుస్తాయి బాగా. ఓ, అయితే పాట ఎవరు పాడరు అనమాట? సింగింగ్ పాడితే మీరు ఉండరు ఇక్కడ. అయ్యో. మామూలుగా సొరకాయ కూర, సొరకాయ పులుసు ఇలా కర్రీస్లో వాటిలో చూసాం, కానీ హల్వా చేస్తున్నారండి, అది కూడా గుమ్మడి గింజలు. అవునండి, గింజలు కూడా మిక్స్ చేస్తా అన్నారు. సో చాలా బాగుంటుంది. సో ఈ వంట క్రెడిట్స్ అంతా మీకు కాదు, మీ వారికే. మీ వారి పేరు? నాగార్జున అండి. ఓకే. ఏం చేస్తుంటారు? బిజినెస్. ఇది మూత పెట్టాలా అండి? మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఓకే. మగ్గింజలో చూద్దామా అండి? పాలు వేసుకోవాలండి. ఓకే. మంచి నెయ్యి స్మెల్ వస్తుంది. ఓకే. ఇందులో కొంచెం పాలు వేసుకున్నాము. నెక్స్ట్ పంచదార కూడా. ఓకే. పాలు, పంచదార అది కొంచెం కుక్ అవ్వాలండి. ఓకే. మీ ఇద్దరు పిల్లలు కూడా బెస్ట్ ఫ్రెండ్సా అండి? అవునండి, ఒకరిని వదిలి ఒకరు అసలు ఉండనే ఉండరు. ఓ సూపర్ అండి. కంటిన్యూ అవుతుంది. ఒకటే క్లాసా? లేదు, మా అబ్బాయి తను పెద్ద అండి. వాళ్ళ అబ్బాయి పెద్ద, ఓకే. మా అబ్బాయి చిన్న. మా బాబు first. ఏజ్ లో నేను పెద్ద, వాళ్ళ అబ్బాయి తను చిన్న. మరి గుమ్మడి గింజలు వాడతానన్నారు కదా, మరి అది ఎలా, ఎక్కడ యూజ్ చేస్తున్నారు? అది గుమ్మడి గింజల్ని పేస్ట్ చేసి లాస్ట్ లో యూజ్ చేస్తాం. ఓకే. గుమ్మడి గింజల్ని పేస్ట్ చేసి అవునండి. లాస్ట్ లో వేస్తారా? ఓకే. సో షాపింగ్లు, పండగలు అన్ని అసలు బోరే కొట్టదు అనుకుంటా, కలిసి వెళ్ళిపోతారు. అసలు కొట్టదండి. మేమే కదండి, మా పైన 3 rooms ఉంటాయి, కింద 3. అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తాం. చాలా రేర్ ఇప్పుడు అలా, ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ఇలా కలిసి షాపింగ్కి వెళ్ళి పండుగ సెలబ్రేట్ చేసుకొని, మీ వంట తనకి, తన వంట మీకు. ఏ స్పెషల్ చేసుకున్నా ఎక్స్చేంజ్. వెరీ నైస్. లంచ్ కూడా కలిసి తింటామండి రోజు. అవునండి. కాదు, ఏదైనా స్పెషల్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు కలిసి తింటాం. ఓ, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అయితే చాలా. దగ్గర పడుతున్నట్టుంది కదా మొత్తం. దగ్గర పడుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నారా అండి? వేస్తున్నానండి. ఓకే. గ్రీన్ కలర్. ఫుడ్ కలర్ ని కొంచెం పాలలో కలిపేసి వేసుకోవాలి, కలర్ కోసం. ఒక 2-3 drops చాలు. కొంచెం మిల్క్ లో కలిపి వేసారండి, సరిపోతుందా కలర్? చాలు. పిల్లలు అట్రాక్ట్ అవ్వడం, లుక్ కూడా బాగుండాలి కదా వాళ్ళు తినడానికి. మామూలుగా సొరకాయ మనకు ఎక్స్ప్రెషన్ వస్తుంది. మా అబ్బాయి అసలు తినడు. కోవానా అండి? ఇప్పుడు దీంట్లో కొంచెం కోవా. సో ఇందులో కోవా యాడ్ చేసాము. ఇప్పుడు లాస్ట్ లో మీరు అడిగిన గుమ్మడి గింజల పేస్ట్ వచ్చింది. గుమ్మడి గింజలు కావాల్సింటే గుమ్మడి గింజల్ని నేతిలో ఫ్రై చేసుకుని డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు, ఇలా పేస్ట్ లాగానే చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే. సో గింజల్ని కూడా మనం వేయించుకొని వేయొచ్చంట ఇందులో సెపరేట్ గా. లాస్ట్ లో కొంచెం నెయ్యి వేసుకుందాం. లాస్ట్ లో కొంచెం నెయ్యి, కొంచెం జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేద్దాం. మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయి కదండి, ఎండింగ్ స్టేజ్ లో అవి యాడ్ చేసుకోవాలి. ఇవి పైన డెకరేషన్. ఓకే. అవి గార్నిషింగ్ గార్నిషింగ్. ఓకే. ఇంకొంచెం సేపు అవ్వాలి. ఒక 2 minutes. అయిపోయిందా అండి? ఇంకొంచెం ఉంచుతామా? అంటే ఇంకో దగ్గర రావాలా? కొంచెం. ఓకే, అయిపోయిందండి. ఆఫ్ చేయనా? సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. ఓకే. మంచి కలర్ఫుల్ స్వీట్.
జీడిపప్పు కిస్మిస్ తో గార్నిష్ చేసేస్తున్నారు. చూడగానే తినాలి కదా. వేడివేడిగా స్వీట్గా సొరకాయ గుమ్మడి హల్వా రెడీ. సొరకాయ గుమ్మడి హల్వా స్మెల్ చాలా టెంప్టింగ్ గా ఉంది, కలర్ ఇంకా టెంప్టింగ్ గా ఉంది. దీన్ని టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి. సొరకాయ గుమ్మడి హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో సొరకాయ తురుము వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. ఫుడ్ కలర్ పాలల్లో కలిపి దీనిలో వేసి మరికాసి దగ్గర పడనివ్వాలి. తర్వాత కోవా వేసి గుమ్మడి గింజల పేస్ట్ వేసి కాసేపు అయ్యాక కొంచెం నెయ్యి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సొరకాయ గుమ్మడి హల్వా రెడీ. సో రాజు గారు, సొరకాయ గుమ్మడి హల్వా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో ఇద్దరు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అన్నారు, ఒకరు స్వీట్ ఒకరు స్నాక్. అవునండి. సో ప్లానింగ్ తో వచ్చారు. టెన్షన్ పడుతున్నారా? ఎలా ఉందో అనేసి. మీరు టేస్ట్ చూడండి. మీ ఫ్రెండ్ ఎక్స్ప్రెషన్ చూసి మీరే జడ్జ్ చేయండి ఎలా ఉందా అని. చాలా బాగుందండి. కూల్. చాలా 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 బాగుంది. సో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఒకళ్ళు స్వీట్ ఒకళ్ళు హాట్. మరి వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్, ఏది బెస్ట్ రెసిపీ చెప్పండి. ఫ్రెండ్స్ కదా. ఓకే, అంటే నాకు తెలిసి ఎవరు వచ్చినా వాళ్ళు చాలా ఈజీగానే తీసుకుంటారు. ఏం లేదు. అంటే ఆ ఫ్రెండ్షిప్ అని చెప్పారు. సో బేసిక్ ఏంటంటే రెండు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. స్నాక్ ఐటమ్ మంచి టేస్టీగా ఉంది, ప్లస్ ఏంటంటే క్యాప్సికమ్తో చేశారు కాబట్టి పైనుంచి కొంచెం చాట్ మసాలా అది చల్లారు, లోపల బ్యాటర్లో కూడా యాడ్ చేశారు. క్రంచీగా చాలా బాగుంది. సో స్వీట్ ఐటమ్ కూడా అంటే సొరకాయ ఒకటే కాకుండా దాంట్లో గుమ్మడి గింజలు పేస్ట్ లా కూడా చేసేసారు, డిఫరెంట్ ఫ్లేవర్లో చాలా బాగుంది. సో రెండిట్లోకి ఈరోజు క్యాప్సికమ్ రింగ్స్ చాలా బాగుంది. ఓ, సో క్యాప్సికమ్ రింగ్స్ కి వచ్చింది సారీ గిఫ్ట్. నవ్వుతూనే ఉన్నారుగా. సో ఇవాళ మీ చేతి వంట సెగ్మెంట్ లో విన్నర్ లలిత గారు. కంగ్రాచులేషన్స్ లలిత గారు. ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ అండి. సో మీ ఫ్రెండ్ రాజు గారు. వెల్కమ్. మీ ఫ్రెండ్ కూడా గిఫ్ట్ అండి. సరస్వతి గారు కంగ్రాచులేషన్స్. ఈటీవీ అభిరుచి నుంచి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మరి మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో మీ వంటకాల్ని మా అందరికి పరిచయం చేయాలంటే తొందరగా మాకు SMS చేసేయండి. మాకు SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేసేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. చాలా మంది కాటన్ శారీస్ కి బాగా గంజి పెట్టి ఐరన్ చేసుకుని కట్టుకుంటూ ఉంటారు. చూడ్డానికి ఆ లుక్కే వేరేగా ఉంటుంది, చాలా అందంగా డిగ్నిఫైడ్ గా కనిపిస్తూ ఉంటాం. అలాగే ఇంట్లో కర్టన్స్ కానివ్వండి, లేకపోతే బెడ్షీట్స్, దీవాన్ సెట్స్, వీటన్నింటికి కూడా గంజి పెట్టి ఐరన్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది, నీట్ గా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలా గంజి పెట్టేటప్పుడు ఆ గంజి నీళ్ళలో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసినట్లయితే బట్టలు బాగా మెరుస్తూ ఉంటాయి, ఇంకా ఐరన్ చేయడం కూడా తేలికవుతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. మరి జస్ట్ ఎ మినిట్ సెగ్మెంట్ లో రాజు గారు మీరు ఏం తయారు చేసి చూపిస్తున్నారు? ఫ్రూట్ తో డిఫరెంట్ గా ఫ్రిట్టర్స్ చేస్తున్నాను. అంటే మన సైడ్ లో చాలా తక్కువ చేసుకోవడం, సో వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువ చేసుకుంటుంటారు. పైనాపిల్ తో చేస్తున్నాను, కొంచెం పుల్లగా తీయగా, అంటే పంచదార పాకంలో వేస్తాం, చాలా బాగుంటాయి. పైనాపిల్ ఫ్రిట్టర్స్. ఓ, చాలా డిఫరెంట్ రెసిపీ అండి, పైనాపిల్ ఫ్రిట్టర్స్. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పైనాపిల్ ఫ్రిట్టర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పైనాపిల్ ఎసెన్స్ 4 చుక్కలు, బాదం పప్పు తురుము కొద్దిగా. రాజుగారు ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో అంటే ఫ్రిట్టర్స్ అంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఇది ఇక్కడ వేడి అవుతూ ఉంటుంది, ఈ లోపు మనం బ్యాటర్ రెడీ చేసుకున్నాం. ఓకే, ఒక బౌల్లో మైదా. సో జస్ట్ అంటే మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటాం ఓకే, అలా రెడీ చేసుకోవాలి. ఫ్రిట్టర్స్ అంటే అసలు ఏంటి?
ఇప్పుడు మామూలుగా మనం బజ్జీలు చేసుకుంటాం కదా, సో అలాంటి కొంచెం మనం స్వీట్లో ఫ్రూట్స్తో వీటితో చేసుకుంటాం. సేమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కొంచెం తీయగా వస్తాయి మనకి. పాకంలో వేసేసి తీసేసుకుంటాం. స్వీట్ ఐటమ్, ఎస్ స్నాక్ ఐటమ్. సో వాటిలో ఏంటంటే కొంచెం కావాల్స్తే పంచదార పొడి కూడా కొద్దిమంది చల్లుకొని అలా కూడా సర్వ్ చేసుకుంటుంటారు. స్వీటింగ్ తక్కువ కావాలనుకుంటే పర్లేదు అనుకుంటే మనం పంచదార పాకంలోనే కొంచెం అలా డిప్ చేసేసి ఎలాగైతే మనం జిలేబీలు గులాబ్ జామున్ వేసుకుంటాం అలా చేసేసుకోవచ్చు. సో కార్న్ఫ్లోర్ కూడా వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు అండి. ఓకే, వాటర్ ఇస్తారా? కార్న్ ఫ్లోర్, ఉప్పు, మైదా పిండి. మైదా ఇది జారుడుగా కలుపుకోవాలి మనం. ఓకే, ఇలాంటి డిష్ ఓన్లీ పైనాపిల్ తో చేస్తారా, వేరే ఫ్రూట్స్ తో కూడా యాపిల్స్ తో చేస్తారు, బనానాతో చేస్తారు, ఓకే, ఇంకా కొన్ని రకాల ఫ్రూట్స్ తో చేసుకోవచ్చు. అంటే జ్యూసీగా ఎక్కువగా వాటర్ ఎక్కువగా లేని ఫ్రూట్స్ తో మనం ట్రై చేయొచ్చు. ఓకే, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. కొంచెం లూజ్ గానే బ్యాటర్ రెడీ చేయాలి. అవును. సో ఇటువైపు కూడా మనం పాకం పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇంకో పాన్ లో పాకం కూడా రెడీ చేసేసుకుందామండి. కొంచెం లేత పాకం అయితే సరిపోతుంది. పాకం ఎలా రావాలి ఇది? లేత పాకం అయితే సరిపోతుంది. ఓకే, సో ఇది రెడీ అయిపోయిందండి పిండి. బ్యాటర్ రెడీ అయిపోయింది. బ్యాటర్ రెడీ అయింది. దీంట్లో పైనాపిల్ ముక్కలు ఒక 3 ml థిక్నెస్ ఇలా ఉంటే బాగుంటుంది. ఓ ఆల్మోస్ట్ బజ్జీ లాగే వేస్తున్నారు. సేమ్ బజ్జీ లాగానే వేస్తాం. ఫ్రూట్ ని ఇట్లా బ్యాటర్ లో ముంచడం ఫస్ట్ టైం చూస్తాను నేను. మరి ఆయిల్ లో వేస్తే పైనాపిల్ ఫ్లేవర్ ఏం అవ్వదా అండి? ఇంకా చాలా బాగా పెరుగుతుంది. అవునా? ఓకే, మనకి ఎన్ని కావాల్సి వేసేసుకోవచ్చు. సో మరీ ఎక్కువ పండింది కాకుండా మరీ పచ్చిది కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉండే పైనాపిల్ తీసుకుంటే బాగుంటుంది. అంటే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, సో ఇలా మనకు కావాల్సినవి మనం వేసేసుకోవాలి. ఓకే, చాలా రేర్ కదండి ఈ డిషెస్ ఇక్కడ సౌత్ ఇండియాలో. చాలా అంటే తెలిసిన వాళ్ళకి చేసుకుంటూ ఉంటారు Okay. ఈ డిష్లోని. సో మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు సో అక్కడ మనకు అవైలబుల్ ఉంటాయి. ఓకే, డెజర్ట్ ఐటమ్ లాగా అవైలబుల్ ఉంటాయా? ఎస్ అండి. ఓకే, సో ఇది కొంచెం మనకు ఫ్రై కావాలి. సో పాకం కూడా రెడీ కావాలి. ఓకే, సో అది ఫ్రై అయ్యేలోపు, పాకం రెడీ అయ్యేలోపు మనం ఒక చిట్కా చూసేద్దామా? బంగాళాదుంప తినడానికే కాదు, చిప్స్ లాగా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కూరలు, ఫ్రైలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా తినడానికే కాకుండా క్లీనింగ్కి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎలా అంటారా? బంగాళాదుంప పైన ఉన్నటువంటి ఈ తొక్కతో కిటికీలు కానీ, అద్దాలు కానీ, గోడలు కానీ, ఇంకా డోర్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే క్లీన్ చేసుకుంటే మురికంతా కూడా పోయి చాలా బాగా శుభ్రపడతాయి. చిట్కా చూసాం కదండి. మరి రాజుగారు ఇవి ఫ్రై అయిపోయినాయా? ఫ్రై అయిపోయిందండి. Okay. పైన అంటే కొంచెం మనకు ఎలా తెలుస్తుంది అది సరిపోతుందా? సో కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, లైట్ Okay, బ్రౌన్ colour కలర్ లోకి change వచ్చేసింది. Okay. సో ఇప్పుడు వీటిని మనం పాకంలో వేసేసుకోవాలి. పాకం రెడీ అయిపోయిందా? ఎస్. చల్లారాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్ గా వేసేది. డైరెక్ట్ వేసేసి ఓకే, కొంచెం రెండు వైపులా అలా తిప్పేసుకుంటే సో వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బాగా పట్టేస్తుంది, పీల్ చేస్తుంది అనమాట వాటర్ దాంట్లో ఆయిల్ Oh. తీయగానే. ఓకే, జస్ట్ డిప్ చేసి అలా కాస్త నాంతే సరిపోతుంది. Okay. సో ఎలాగో ఇది ఫ్రూట్ కాబట్టి మరి మనకు ఓవర్గా ఉండనక్కర్లేదు. సో దీంట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొంచెం బాగా ఫ్లేవర్ ఇవ్వడానికి పైనాపిల్ వేసి. ఓకే, పైనాపిల్ ఎసెన్స్. దీన్ని తీసేసి మనం సర్వ్ చేసుకుందాం. ఓ అయిపోయింది, రెడీ. సో తొందరగా మన పాకం కొంచెం డ్రై అయిపోతుంది. సో సర్వ్ చేసుకోవచ్చు. యూజువలీ హాట్ గానే సర్వ్ చేస్తారండి ఇది? కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు, చల్లగా అయినా పర్లేదు, నార్మల్ టెంపరేచర్లో బాగుంటుంది. ఓకే, రైట్, పైనాపిల్ ఫ్రిటర్స్ రెడీ. వావ్, చాలా యునిక్ గా డెలిషియస్ గా కనిపిస్తున్నాయి. దీన్ని టేస్ట్ చేసే ముందు మన రాజుగారు ఒక మంచి కార్వింగ్ చూపించేస్తారు. రాజుగారు
ఒక మంచి కార్వింగ్ చూపిండి. రైట్ అండి. సో సొరకాయ తీసుకున్నాను. చిన్న చాలా అంటే జనరల్గా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఈ పార్ట్ తీసి పడేస్తూ ఉంటారు. అవును. ఓకే, సో దీంతో ఫ్లవర్ చేస్తున్నాను నేను. ఓకే, వావ్. ఫైవ్ పెటల్స్ వచ్చాయండి. సైజుని బట్టి మనకు డిపెండ్స్ ఉంటుంది. సో దీని కింద నుంచి ఒక లేయర్ తీసేస్తున్నాను. నెక్స్ట్ టైం సొరకాయ కూర వండుకున్నప్పుడు ఈ లాస్ట్ ముక్క మాత్రం పడేయకండి, చాలా బ్యూటిఫుల్ గ్రీన్ ఫ్లవర్ వస్తుంది ఇప్పుడు అందులో నుంచి. ఎస్, అంటే ఎలాగో వేస్ట్ పడేసేదే కాబట్టి దీంతో ఒకసారి ట్రయల్ చేసేసుకొని, అవును, సో అలా తీసేసుకుంటే మీకు ఒక కార్యం కూడా నేర్చుకున్నట్టుగా కూడా ఉంటుంది ఈ పీస్తో. ఈ రెండింటి మధ్యలో ఇంకొక లేయర్ పెటల్స్. ఎస్, సెకండ్ రో. ప్లస్ ఏంటంటే మనకి ఈ ఎండింగ్ లో సీడ్ పార్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈజీగా వస్తుంది మనకు. త్రీ రోస్ చేస్తారండి పెటల్స్. సొరకాయ ఫ్లవర్. ఎస్. కర్రీస్ లో కూడా ముక్కలు వేసుకున్నప్పుడు ఇట్లా చేసుకొని వేస్తారండి ఎవరన్నా? సో అప్పుడు ఓన్లీ గ్రేవీ తింటారు, ముక్కలు తింటారు. ఓకే, రెడీ. ప్లేట్ ఇస్తారా? అలాగే వీటిపై నుంచి కొంచెం తురిమిన బాదం కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే, చూసారు కదండి, పైనాపిల్ ఫ్రిటర్స్ విత్ బ్యూటిఫుల్ సొరకాయ ఫ్లవర్. దీన్ని టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పైనాపిల్ ఫ్రిటర్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి తగిన నీళ్లు పోసుకొని జారుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పైనాపిల్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసుకొని పాకం రానివ్వాలి. దీనిలో పైనాపిల్ ఎసెన్స్, వేయించిన పైనాపిల్ ముక్కలు వేసి కాస్త నాననివ్వాలి. ఆపై బాదాం తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ ఫ్రిటర్స్ రెడీ. పైనాపిల్ ఫ్రిటర్స్ టేస్ట్ చేద్దాం రాజు గారు. ఎస్, చూస్తుంటే ఏంటంటే ఆగలేకపోతున్నారు. అవును, పైనాపిల్ బజ్జీ అనాలని ఉంది కానీ ఫ్రిటర్స్ అనే పేరు ఇంకా బాగుంది. చాలా జ్యూసీగా నవ్వులుతున్న సేపు ఇంకా నవ్వులాలి అని ఉంది. చాలా వేగడం వల్ల కొంచెం లోపల ఫ్రూట్ కూడా కొంచెం జ్యూసీగా తయారైంది. ఓకే, వేగడం వల్ల ఇంకా జ్యూసీ అయింది. ఎస్, అందుకే చెప్పాను, అంటే మరీ పండింది కాకుండా పచ్చిది కాకుండా మధ్యస్థంగా ఉంటే మీడియం గా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చాలా 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 బాగుంది, జ్యూసీగా, పైనాపిల్ ఫ్లేవర్, పైన ఆ డ్రై ఫ్రూట్ బాదం వేసుకున్నా కదా, చాలా బాగున్నాయండి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇంప్రెస్ చేయాలనుకోండి, ఇలాంటి ఒక రెసిపీ చేయండి, పైనాపిల్ ఫ్రిటర్స్ చేయండి, అంతే, ఇలా ఇంప్రెస్ అయిపోతారు. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. టమాటాలు లేని కూర అసలు వండట్లేదు ఈ మధ్యకాలంలో కదండి. టమాటాలు రకరకాల కూరల్లోకి వాడుతున్నాము, సాసులుగా వాడుకుంటున్నాము, ఇంకా టమాటాలతో ఎన్నో రకాలుగా వాడుతున్నాం. మరి టమాటాలు వడలిపోయినట్లుగా అనిపిస్తే ఏం చేయాలి అంటే, సాల్ట్ వేసిన నీటిలో ఒక 2 గంటల పాటు లేదా 3 గంటల పాటు టమాటాలని కొద్దిసేపు అలా ఉంచేసి దాని తర్వాత తీసి వాడుకున్నట్లయితే ఫ్రెష్గా ఉంటాయి. మరి ఇవాల్టి వంటల్లో పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారిని ఫుడ్ గైడ్ సెగ్మెంట్ లో అడిగి తెలుసుకుందాం. మేతి బైంగన్ ఫ్రైలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. మెంతి కూర, వంకాయలు, అల్లం వెల్లుల్లి. ఎంత బాగుందండి సింపుల్గా. ఇక మనం దీనికంటే కొంచెం కారానికి అవి వేసుకుంటే సరిపోతుంది. సరిగ్గా వెజిటబుల్స్ ఇలాగే చేసుకోవాలి. ఎంత మినిమల్గా మనం క్యాలరీస్ దానికి జమ చేయగలమో అంత మినిమల్గా మనం ట్రై చేయాలి. వంకాయ చాలా తక్కువ క్యాలరీ, మెంతి కూర తక్కువ. రెండూ కలిపితే 40 క్యాలరీ లోపే ఉంటాయి 100 గ్రాములు. సో క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి ఎవరు క్యాలరీస్ కౌంట్ చేయరండి, అవి మనకు ఔషధ గుణాలతో సమానం. సో మెయిన్గా ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే బార్డర్ లైన్ కొలెస్ట్రాల్, కొంతమందికి
ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని కూడా ఉంటుందండి. అంటే ఇంకా పూర్తిగా షుగర్ రాదు, డయాబెటీస్ రాలేదు, కానీ మీకు రావచ్చు, ఇంకో 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా మెడిసిన్ ప్రెడిక్ట్ చేయగలుగుతుందండి. లేకపోతే ఇంకొందరు DNA టెస్టులు చేసుకొని కూడా ఫ్యూచర్లో షుగర్ రావచ్చు అనే డౌట్ ఉన్న వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్కి మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. MCT ఆయిల్స్ ఎక్కువ ఉన్న పీనట్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్తో ఈ కర్రీస్ చేసుకుంటే సూపర్బ్, వెరీ లో క్యాలరీ అండ్ వెరీ వెరీ న్యూట్రిషియస్. తర్వాత క్యాప్సికమ్ రింగ్స్, ఆనియన్ రింగ్స్ లాగా క్యాప్సికమ్ రింగ్స్ అండి. క్యాప్సికమ్, కార్న్ఫ్లవర్, మైదా. డెఫినెట్లీ మనకి ఇందులో క్యాలరీస్ తప్పితే ఇంకేమీ లేవు. టోటలీ ఇట్స్ అ పార్టీ ఐటమ్ అండి. ఒక్కొక్క రింగ్లో మనకు సుమారుగా 50 క్యాలరీస్ ఉంటాయి. అది చిన్నగా ఉంటుంది కదండి రింగ్, అయినప్పటికీ కూడా 50 క్యాలరీలు ఇస్తాయి. సో జాగ్రత్తగా వాడుకోవాలి. సొరకాయ గుమ్మడి హల్వాలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. సొరకాయ గుమ్మడి, పాలు, చక్కెర, గీ, డ్రై ఫ్రూట్స్ ఇన్ని ఉన్నాయండి. మీకు ఒక విషయం తెలుసా, బాడీలోకి 10 grams షుగర్ ఈ హల్వాలో ఇంకా ఎక్కువే ఉంటుంది, 30-40 grams ఉంటుంది ఒక్కొక్క మనిషికి వచ్చేది. అంత షుగర్ ఉంటేనే తక్కువని ఇన్సులిన్కి ఒక రెస్పాన్స్ వస్తుందండి. ఆ ఇన్సులిన్ రెస్పాన్స్ తద్వారా ఫ్యాట్ జమ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఫస్ట్ మనం అవాయిడ్ చేయాల్సింది వైట్ షుగర్. సో ఈ హల్వాని మనం బెల్లంతో కానీ బ్రౌన్ షుగర్తో ట్రై చేసుకున్నప్పటికి కూడా కాస్త హై క్యాలరీయే, కాబట్టి రోజువారీ డైట్కి యూజ్ లేదు. షుగర్ ఎందుకు అవాయిడ్ చేయాలి అన్న దాని మీద మనకు ఒక అవగాహన కావాలండి. ఖచ్చితంగా షుగర్ మంచిది కాదండి. పైనాపిల్ ఫ్రిటర్స్ కూడా ఇందాక మనం చూసిన క్యాప్సికమ్ రింగ్స్ లాగానే పైనాపిల్, మైదా, కార్న్ఫ్లవర్. బట్ పైనాపిల్ ఎంత చక్కటి ఫ్రూట్ అండి. ఓకే, ఈ రెసిపీలో డీప్ ఫ్రై చేసాం, కానీ పైనాపిల్ సీజనల్గా దొరికే ఒక ఫ్రూట్, తప్పకుండా మనం అది ట్రై చేయాలి. పైనాపిల్ పై తొక్కంతా తీసేసి తర్వాత నీట్గా స్కిన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఆ పైనాపిల్ ఒక్కొక్క పైనాపిల్లో ఉన్నంత బ్రోమోలిన్ మనకు మెటబాలిజం అంతా ప్యూరిఫై చేస్తుందండి. మీరు ఒక 2 days ఫ్రూట్స్ తిని చూడండి, అంటే భోజనంతో పాటు, అంటే నాట్ అలాంగ్ విత్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి మధ్యలో ఫ్రూట్ తిని చూడండి. మీకే యూ విల్ ఫీల్ వెరీ ఎనర్జెటిక్, ఉల్లాసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకంటే ఆ ఫ్రూట్స్లో అంతటి న్యూట్రియంట్స్ అనేవి మనకు ఉంటాయి. సో పైనాపిల్ తీసుకోవచ్చు. మీరు ఇవాళ చూసిన రెసిపీస్ అన్నీ కొద్దిగా డీప్ ఫ్రైడ్ ఉన్నాయండి. మీరు ఫస్ట్ చూసిన మేతి బైంగన్ ఫ్రై చాలా బాగుందండి, వెరీ సింపుల్, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. రాజుగారి వాళ్ళ వంటలన్నీ చాలా సూపర్ గా ఉన్నాయండి. మేతి బెంగన్ ఫ్రై, పైనాపిల్ ఫ్రిటర్స్, అసలు ఎప్పుడు వినలేదు. పైనాపిల్ ఫ్రిటర్స్ చాలా బాగున్నాయి రాజుగారు, థ్యాంక్ యూ సో మచ్. మరి అభిరుచిపై మీ సలహాలు సూచనలు కూడా మాకు రాసి పంపండి. మీరు పంపవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మరి ఇవ్వండి ఇవాల్టి MTR మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. మరిన్ని రెసిపీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నమస్తే. నమస్తే.